ఇక నా వల్ల కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ పెళ్లి జరగక ముందే ప్రేమ్ బాబుతో నాకు పెళ్ళైపోయిందని నిజం చెప్పేస్తాను. దైవాజ్ఞలచే సుముహూర్తం నిశ్చయించబడినది. లేదు, ఈ పెళ్లి జరగకూడదు. ఏంటి? ఏం కోస్తున్నావు? నిషా అమ్మతో ప్రేమ్ బాబుకి పెళ్లి జరగకూడదు అమ్మగారు. ఎందుకు జరగకూడదు? పిచ్చి పట్టిందా? ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. నేను బాగడం లేదమ్మగారు. నాకు జరుగుతున్న అన్యాయం చూడలేకే మనసులో దాచుకున్న నిజాన్ని బయట పెట్టడానికి చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు చామంతి? నాకు ప్రేమ్ బాబుకు పెళ్ళి అయిపోయింది అయ్యగారు. పెళ్లి అయిపోయిందా? అవును అయ్యగారు. ప్రేమ్ బాబు నా మెడలో 3 ముళ్ళు వేసేశారు. ఏం అవుతున్నావే? నిజం చెప్తున్నాను అమ్మగారు. ఆ రోజు యాడ్ షూట్ లో ప్రేమ్ బాబు నాకు 3 ముళ్ళు వేశారు. నాకు నిజంగానే పెళ్ళి అయిపోయింది. చామ్, అది నువ్వు నిజంగా పెళ్లిలా ఫీల్ అయ్యావా? అవును ప్రేమ్ బాబు, మిమ్మల్ని భర్తగానే భావిస్తున్నాను. షూటింగ్ లో కట్టిందని పట్టుకుని నిజంగా పెళ్ళైపోయిందని కారు కూతురు వస్తావా? అక్కడే తీసేసిచ్చిన తాళ్ళది ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేయడం కోసం దాచుకుంటావా? చూస్తున్నావా హర్ష, నువ్వు పెట్టుకున్న నమ్మకం ఎంత నమ్మకాన్ని చూపిస్తోందో. అయ్యగారు, ఇది కావాలని చేసింది కాదు, దైవ నిర్ణయం కాబోలు జరిగిపోయింది. ఏంటి జరిగిపోయింది? ఎందుకే అంకుల్ ఆ రోజు షూట్ లో ఇది ప్రేమ్ పక్కన యాక్ట్ చేయకూడదని అంత గొడవ చేసింది? మీరు నన్ను తప్పుగా అనుకున్నారు. ఇప్పుడు చూడండి, షూటింగ్ పెళ్లిని నిజమైన పెళ్లిని చెప్పేస్తుంది. విలువ లేని ఆ తాళికి విలువ తెచ్చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ ఇంటికి కోడలైపోవాలని చూస్తుంది. స్టాప్ ఇట్ నిషా. చామంతికి అలాంటి బుద్ధులు లేవు. జరిగింది చెప్తుంది. నువ్వు మాట్లాడుకు ప్రేమ్, మాట్లాడు హర్ష. దీన్ని ఇంకా సమర్థిస్తావా? ఇది చేసే నిర్వాకానికి
సపోర్ట్ చేస్తావా? అలా ఎలా చేస్తారు? అదో తాళనా అదో పెళ్ళనా సపోర్ట్ చేయడానికి? తెంచి పారేసి బయటికి తోసేయండి, తెంచి పారేసి బయటికి తోసేయండి, తెంచి పారేసి బయటికి తోసేయండి, బయటికి తోసేయండి. నేనుండగా అది జరగదు. నాన్న, మరి నువ్వు అన్నదేంట్రా? ఎల్లుండి నిషాతో పెళ్లి పెట్టుకుని నువ్వు వాగుతుందేంటి? నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది ఎవరిని? నేనుండగా అది జరగదని ఎలా అంటావు? నిషా గొంతుకొస్తావా? అది తప్పు కదా? అయ్యగారు, స్టాప్ ఇట్ చామంతి. ఐ సే స్టాప్ ఇట్. నీకెంత గౌరవం ఇచ్చాను? ఈ ఇంట్లో నీకు ఎవరు విలువ ఇవ్వకపోయినా నేను నీకు ఎంత విలువ ఇచ్చాను? నీకెంత సపోర్ట్గా ఉంటున్నాను? నువ్వు చేసేది ఇదా? వీళ్ళు ఎన్నోసార్లు మీ ఇద్దరి గురించి చెప్పారు. మీరేమన్నారు? ఫ్రెండ్స్ అనే కదా అన్నారు. మరి తాళి ఎలా పడిపోయింది? షూటింగ్ పెళ్ళని నిజం పెళ్ళని ఎందుకు చెప్తున్నావు? ఆ షూట్ అసలు ఎప్పుడు జరిగింది? నువ్వెప్పుడు చెప్తున్నావు? ఇప్పుడు తాళిని చూపిస్తున్నావంటే దాని అర్థం ఏంటి? ఈ పెళ్లి ఆపాలన్న దురుద్దేశం నీకుందనే కదా? నిన్నే రోజు కూడా ఈ ఇంటి పని మనిషిలా చూడలేదు. ఆ విషయం నీకు బాగా తెలుసు. కానీ నువ్వేం చేశావు? నీ మీద నాకున్న నమ్మకం కరెక్ట్ కాదని నిరూపించావు. చెప్పాలంటే మోసం చేశావు. నాన్న, నీకు ప్రేమతో పెళ్లి అయిపోయిందన్నది ఎంత నిజం కాదో, నువ్వు నా దగ్గర మంచిగా ఉన్నది కూడా నిజం కాదని ఇప్పుడే తెలిసింది. అదంతా నటనే కదా? ఇంకా ఇలాంటి దాంతో మాటలేంటి హర్ష? ఇప్పుడైనా ఇది ఎలాంటిదో దీని బుద్ధి ఏంటో నీకు తెలిసిందిగా. ఇంకొక క్షణం కూడా దీన్ని ఇంట్లో ఉంచకూడదు. పొమ్మని చెప్పు. బయటికెళ్ళి చామంతి. చెప్పారు కదే, ఇంకా చూస్తావే? పోవే బయటికి. అమ్మగారు, పదా. అమ్మా, అమ్మా, అమ్మగారు. అమ్మా.